Hi everyone, welcome to IAC. So ఈ సెషన్లో త్రిశూల్ హ్యాండ్అవుట్ 14 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో యథావిధిగానే ఈ సెషన్లో కూడా ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రతి క్వశ్చన్ని చివరి వరకు వాచ్ చేయండి అమ్మా, ఓకేనా. సో ప్రతి క్వశ్చన్ని మీరు సొంతంగా ట్రై చేయండి. ఏదైనా మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే నేను ఎలాగో ఆన్సర్ చెప్తాను, కానీ మీరే సొంతంగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక ఎగ్జామ్కి కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఎవరో చెప్తే అర్థం చేసుకునే నాలెడ్జ్ కాదు, మీరే సొంతంగా ఒక కొత్త క్వశ్చన్ని చేయగలిగే నాలెడ్జ్. మరి మీరే సొంతంగా ఒక కొత్త క్వశ్చన్ని చేయగలిగే నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? మీరు సొంతంగా చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మీరే ప్రతి క్వశ్చన్ని సొంతంగా చేయడానికి ట్రై చేయాలి, ఓకేనమ్మా. సో అయితే మొదటిగా సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో సింప్లిఫికేషన్స్లో ఏమన్నారో చూడండి. 14% of 15% of 25% of 4,000 plus 16 square is equals to 14%. 14% అంటే 14/100. అదేవిధంగా 15% అంటే 15/100. 25% అంటే మనకు తెలుసు కదా ఫ్రాక్షన్లో. సో 1/4 into 1000 plus 16 square. 16 square is equals to 256. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయేమో చూడండి అమ్మా. ఇక్కడ ఇది 4,000 4 క్యాన్సిల్, ఈ 3 zeros క్యాన్సిల్. 5తో 5 2 times, 5 3 times, 2తో 7 times, 7 3s are. సో 21 plus 256. సో ఓవరాల్గా ఎంత అంటే 270. సో 277. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూనిట్ ప్లస్ యూసేజ్ చేద్దామన్నా కానీ మొత్తం మనకి ఏంటంటే 4 ఆప్షన్స్లో 7 ఉంది కాబట్టి 277. ఎక్స్ డివైడెడ్ బై 14 ప్లస్ 22 స్క్వేర్. 22 స్క్వేర్ వాల్యూ ఎంత అమ్మా? 484 ఈజ్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్. 24 స్క్వేర్ ఈజ్ 576 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే దేనికి ఈక్వల్ అమ్మా? 4కి ఈక్వల్. సో ఇలా ఈ 484ని 576లో నుంచి తీసేయండి. సో 576లో నుంచి తీసేసి ఇంకెంత ఉంటుందమ్మా? 92 ఉంటుంది. అంటే 6 - 4 2, 57 - 48 అంటే 9, ఓకేనా. దాని నుంచి x/14 ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే 92 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 96. ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే 4 6 are 24. యూనిట్ ప్లేస్లో 4 ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి. సో 1344 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు చేద్దాం అనుకుంటే 14 6 are 84, 14 9s are 126 + 8 134. సో 1344 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 25 into x² into 20 ఈజ్ ఈక్వల్స్ టు 32,000, ఓకేనా. సో ఇందులో మనం 0 కట్ చేసేయండి అమ్మా. సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 16 times, ఓకేనా. సో అదేవిధంగా 25తో లేదంటే x² ఈజ్ ఈక్వల్స్ టు 1600 డివైడెడ్ బై 25 కదా. 1600ని 40² అని రాయొచ్చు, 25ని 5² అని రాయొచ్చు, హోల్ స్క్వేర్, ఓకేనా. 5తో ఎన్ని టైమ్స్ అంటే 8 times. ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే 8 అవుతుందమ్మా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 18 స్క్వేర్. సో 18 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 18 into 18. అక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ కింద మార్చి పక్కన ఉన్న నెంబర్ని ఇన్వర్స్ చేస్తున్నాను. ఇంటూ 3 ప్లస్ 7 క్యూబ్. 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 343 ఈజ్ ఈక్వల్స్ టు 5x. 6తో ఎన్ని టైమ్స్ అంటే 6 3 times, ఓకేనా. యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో కాకపోతే ఏంటంటే డివైడెడ్ బై 5 చేయాలి కాబట్టి సాల్వ్ చేసేద్దాంలేండి. సో 3 3s are 9, 9 18s are 162 ప్లస్ 343. ఈ రెండు కలిపినట్లయితే సో ఎంత అనంటే 505. సో డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత అనంటే 101. 5 1s are 5, 5 1s are 5. సో 101 ఎక్కడ ఉందనంటే సో ఆప్షన్ ఈలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5లో 36% of 1200 ప్లస్ 34 into 2. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి అమ్మా, ఓకేనా. సో 12తో 12 6 are 72. సో 12 3s are 36 plus 7 43, 432. సో 34 into 2. 34 into 2 అంటే ఎంతమ్మా? 68. ఫైనల్గా రెండింటిని యాడ్ చేసినట్లయితే సో ఆన్సర్ ఏమవుతుందంటే 500 అవుతుంది. 500 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. ఇప్పుడు వరకు సింప్లిఫికేషన్స్ క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్ చూడండి. సో మిస్లీనియస్ క్వశ్చన్స్లో ఏమంటారంటే నమన్ అండ్ కృష్ణ స్టార్ట్ ఏ బిజినెస్ టుగెదర్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ rupees 2400 and 3200 respectively. After 24 months రోహిత్ రీప్లేస్డ్ కృష్ణ. రీప్లేస్డ్ అంటే ఏంటంటే కృష్ణ వెళ్ళిపోయాడు, సో అతనికి బదులుగా రోహిత్ వచ్చాడు విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు x% ఆఫ్ నమన్స్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ 3 years రోహిత్ రిసీవ్డ్ సో 400 యాజ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 3120. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 12x. ముందుగా చూడండి అమ్మా, ఇతను 24, ఇతను ఎంత 32, ఓకేనా. సో ఇతను 2400, ఇతను 3200. లాస్ట్లో ప్రాఫిట్ ఎవరిది ఇచ్చారు చూడండమ్మా? రోహిత్ ఇచ్చారు. రోహిత్ ప్రాఫిట్ ఎంత అంటే 400, ఓకేనా. రోహిత్ ప్రాఫిట్ ఎంత అంటే 400. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 3120. మరి 3120లో నుంచి కనుక 400 తీసేశారనుకోండి, మిగతా ప్రాఫిట్ ఎవరెవరిది అవుతుంది? సో ఆ నమను అదేవిధంగా కృష్ణాది అవుతుంది, ఓకేనా. నమను అదేవిధంగా కృష్ణాది అవుతుంది. మరి తీసేయండి అమ్మా. సో తీసేస్తే 3120లో నుంచి 400 తీసేస్తే ఎంత వస్తుంది? సో ఎంత వస్తుంది అంటే 27.
సో 2720 ఓకేనా 2720. ఇది రోహిత్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో నాకు తెలియదు ఓకేనా. సో నేను ఏమనుకున్నానంటే కే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకున్నాను. ఎన్ని రోజుల తర్వాత అంటే 24 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో ప్రాఫిట్ ఎప్పుడు ఇచ్చారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 3 years ఇచ్చారు. అంటే ఇంకొక 1 year ఉన్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే సో 1 year విచ్ ఇస్ నథింగ్ బట్ 12 months, లేదంటే డైరెక్ట్గా 1 year అని రాసాను, ఇబ్బంది లేదు. సో 1 year ఓకేనా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ప్రాఫిట్ రాద్దాం. వీళ్ళిద్దరు ప్రాఫిట్ ఎంత అంటే సో ఈ 2400 ఎన్ని ఇయర్స్ ఉందమ్మా 3 years ఉంది. కానీ ఆ 3200 మాత్రం ఎన్ని ఇయర్స్ ఉంది? సో ఈ 3200 మాత్రం 2 years ఉంది. ఎందుకంటే కృష్ణ ఏం చేశారంటే 2 years తర్వాత వెళ్ళిపోయాడు. అది సాల్వ్ చేస్తే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కే వాల్యూ వస్తుంది ఓకేనా. కే వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద X% ఆఫ్ నమన్స్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. ముందైతే కే వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో కే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందంటే సో కే ఈజ్ ఈక్వల్స్ టు 0 0 కట్ చేసేయండి అమ్మా. 4తో 4 1 times 4తో 4 సో 4 6 are 24 4 8 are 32 అంటే ఎంత అంటే 10/68 ఇంటూ ఇక్కడ సో 24 3s are 72 32 2s are ఎంత అంటే 64. సో ఈ రెండు కలిపితే ఎంత అంటే 10/68 ఇంటూ ఆ రెండు కలిపితే 136. మరి 68తో కరెక్ట్గా 2 times సో 2 times కాబట్టి 20 ఓకేనా. 20 అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ 2 సున్నాలు కట్ చేశారంటే ఏంటంటే 100 కట్ చేశారని. మరి మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే సో అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే 2000 అవుతుంది. సో 2000 అనేది సో 2400లో ఎంత పర్సెంటేజు ఓకేనా. ఏమన్నారు చూడండి, అతని ఇన్వెస్ట్మెంట్ అంట రోహిత్ రీప్లేస్డ్ కృష్ణ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ X% ఆఫ్ నమన్స్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఓకేనా. కాబట్టి 2000 డివైడెడ్ బై సో 24,000 ఇంటూ 100%. ఇది ఎక్స్ వాల్యూ ఇంటూ మనకి ఏం అడిగారనంటే 12 అడిగారు ఓకేనా. ఇంటూ 12x వాల్యూ అడిగారు. సాల్వ్ చేసేద్దామమ్మా. సో ఇక్కడ 12తో 12 2s are 24 క్యాన్సిల్, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఏం మిగిలింది అంటే 1000 మిగిలింది. సో 1000 మిగిలింది కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి 1000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. 1000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7లో సో ఏజెస్ నుంచి ఇచ్చారమ్మా. క్వశ్చన్ చూడండి ఏమన్నారు. ద రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ A to B's present age is 5:6. If the ratio of A's age to B's age 8 years hence is 6:7. Then find the B's age so 5 years ago. Question లో present ages ratio ఇచ్చారమ్మా. A is to B is equals to ఎంత అంటే 5:6. ఆ తర్వాత A's age B's age 8 years hence. A's age ఒక 8 years hence, అదేవిధంగా B's age ఒక 8 years hence. ఈ రేషియో ఏమన్నారంటే 6:7 అన్నారు. మనల్ని అడుగుతున్నది సో B's age ఎప్పుడు 5 years ago. B's age అడుగుతున్నారు, 5 years ago అడుగుతున్నారమ్మా. అంటే ఆప్షన్కి కనుక 5 కలిపామనుకోండి అదే మల్టిపుల్ అయి ఉండాలంటే 6 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్కి కనుక 5 కలిపితే ఎందుకంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ B ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6 ఓకేనా. ఆప్షన్కి కనుక 5 కలిపితే సో 41కి 5 కలిపితే ఎంత 46 అవ్వదు. 49కి 5 కలిపితే 54 అవుతుంది. 47కి 5 కలిపితే అవ్వదు. 43కి 5 కలిపితే 48 అవ్వదు. 45కి 5 కలిపితే 50 అవ్వదు. కాబట్టి ఆప్షన్ బిని కరెక్ట్ ఆన్సర్ కింద మీరు డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు కాబట్టి ఈ డిఫరెన్స్ 1 part ఉంటే ఈ డిఫరెన్స్ కూడా 1 part ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఎన్ని పార్ట్స్ పెరిగింది 1 part. ఎందుకని 8 years పెరగడం వల్ల. మరి బీస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అంటే 6 parts 6 8 are ఎంత అంటే 48 years. ప్రెజెంట్ ఏజ్ అడిగితే 48 ఓకేనా. ప్రెజెంట్ ఏజ్ అడిగితే 48 కానీ క్వశ్చన్లో ఏమన్నారనంటే సో ప్రెజెంట్ ఏజ్ అయితే 48 కాకపోతే క్వశ్చన్లో ఏమన్నారనంటే సో ఫైండ్ ద బీస్ ఏజ్ 5 years ago ఎంత అంటే సో 43. ఇక్కడ మిస్టేక్ చెప్పాను ఎందుకనంటే యాక్చువల్గా 43కి సో 5 కలిపినా అది కూడా 48 ఇది అవుతుంది. సో దీనికి 5 కలిపితే 59. 2 ఆప్షన్లు ఉన్నాయండి. ఇది నేను సరిగ్గా చూసుకోలేదు ఇందాక. కాబట్టి 2 ఆప్షన్లు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాసెస్తో వెళ్ళిపోదాం. సో ఆన్సర్ ఏంటంటే 48 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 43 years. 43 years ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఇలా 2 ఆప్షన్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి 49 53 అదే 43 రెండు ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్కి గనక సో ఇక్కడ -5 నుంచి +8కి వెళ్ళాలంటే 13 కలిపితే ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే 7 మల్టిపుల్ అయి ఉండాలి. 49కి 13 కలిపితే ఎంత 62 ఓకేనా. అది 7 మల్టిపుల్ కాదు. 43కి కనుక 13 కలిపితే 56 అది 7 మల్టిపుల్. కాబట్టి 43 అని చెప్పేసి మన ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఏమన్నారు. ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 50% and 100% respectively, then fraction becomes 3/8. Find the original fraction. మొదటిగా ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటో నాకు తెలియదు. x/y అనుకున్నాను. ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y అన్న 100% ఆఫ్ x డివైడెడ్ బై 100% ఆఫ్ y అన్న ఒకటే. ఎందుకంటే 100% వాల్యూ ఎంత అంటే 1 ఓకేనా. ఇప్పుడు న్యూమరేటర్
is increased by 50%. న్యూమరేటర్ని 50% ఇంక్రీజ్ చేస్తే ఓవరాల్గా కొత్త న్యూమరేటర్ 150% ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో డినామినేటర్ ఏం చేశారంటే 100%. అంటే ఎంత అవుతుందమ్మా? సో 100% పెంచడం అంటే 200%. 200% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సో 3/8. 3/8. సో 50తో 3 టైమ్స్, 50తో 4 టైమ్స్. సో 3 కొట్టేయండి, 4తో 4 2 టైమ్స్. ఫైనల్గా x/y ఈజ్ ఈక్వల్స్ టు సో x/y ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి అమ్మా. ద యావరేజ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ PQR ఈజ్ 20 years. And the sum of the present ages of P and R is 31 years. If the present age of X is 60% of the age of Q after 1 year, then find the age of X 6 years ago. So average present age of PQR. So PQR యొక్క average ఏమన్నారంటే 20 అన్నారు. అప్పుడు సమ్ ఏమవుతుందంటే 20 into 3 అవుతుంది. And the sum of the present ages of P and R 31 అన్నారు. P and R 31 అన్నారు. సమ్ అయితే అదే సమ్ ఎంత అన్నారంటే 31 అన్నారు. అలాగే ఉంచండి. ముందు యావరేజ్ అన్నారు కాబట్టి సో ఇంటూ 3 చేసాం. ఇక్కడ సమ్ అన్నారు డైరెక్ట్గా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్, సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 60%. 60% మీన్స్ 3/5 టైమ్స్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ క్యూ ఆఫ్టర్ 1 year. ఓకేనా? ఆఫ్టర్ 1 year. అయితే క్వశ్చన్లో ఎక్స్ ఏజ్ అడుగుతున్నారు. ఎప్పుడంటే 6 years ఎగో అడుగుతున్నారు. ముందు ఇందులో నుంచి తీసేయండి అమ్మా. ఇందులో నుంచి తీస్తే ఏమొస్తుంది? క్యూఏ కదా వస్తుంది. 60లో నుంచి 31 తీస్తే ఎంత? 29 కదా. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి సో ఈ వాల్యూ ఎంత అంటే 3/5 టైమ్స్ ఆఫ్ 30. సో 3/5 టైమ్స్ ఆఫ్ 30 అంటే 5 6 6 3 18. సో 18లో నుంచి 6 తీసేయండి అమ్మా. సో 18లో నుంచి 6 తీస్తే ఆన్సర్ ఏమవుతుందంటే సో 12 years అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియర్? అమన్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఆన్ రెంట్, 50% ఆఫ్ ది రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ and saves the remaining rupees 7,000. Find the money spent by him on rent. ఓకేనా? సో క్వశ్చన్లో ఏమన్నారనంటే సో కొంత ఇన్కమ్ ఉంది, కానీ అడిగిన ఇన్కమ్ ఏంటి అని అంటే రెంట్ మీద స్పెండ్ చేసిన ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో రెంట్ మీద స్పెండ్ చేసిన ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ముందుగా చూడండి అమ్మా. సో టోటల్ ఇన్కమ్ నేను ఎక్స్ అనుకుంటాను. అందులో ఏం చేశారంటే 30% ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ అంటే 30% అంటే 3/10. సో ఈ ఇన్కమ్ని దేని మీద ఖర్చు పెట్టారమ్మా? ఇది సో దేని మీద అంటే రెంట్ మీద ఖర్చు పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో 50% ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ ఫుడ్. ఓకేనా? 50% ఈ రిమైనింగ్లో 50% ఖర్చు పెట్టారు. ఓకేనా? ఈ రిమైనింగ్లో 50% ఖర్చు పెట్టారు. కాకపోతే అది మిగిలింది కాదు. సో మామూలుగా ఏంటంటే ఎక్స్ ఇంటూ 3/10 అనేది రెంట్ మీద ఖర్చు పెట్టారు, కానీ ఎక్స్ ఇంటూ 7/10 అనేది మిగిలింది. ఈ మిగిలిన దాంట్లో 50% ఫుడ్ మీద ఖర్చు పెట్టారు, మిగతాది సేవ్ చేశారు. మిగతాది ఎంత? 7,000. ఓకేనా? 7 క్యాన్సిల్ చేసేయండి. ఎక్స్ వాల్యూ ఎంత అనంటే సో 2000 పక్కన ఒక 0 పెడితే 20,000. అందులో మనకి ఎంత పార్ట్ కావాలి? ఇంటూ 3/10 పార్ట్ కావాలి. ఓకేనా? సో ఇంటూ 3/10 పార్ట్ కావాలంటే 3 2s ఎంత అంటే 6, 0 0 కట్ చేసేయండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 6,000 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? లేదు మీరు ఎలా తీసుకోవచ్చు. సో ముందు ఇన్కమ్ని 100x అనుకోండి. అందులో ఏం చేస్తారంటే 30x ఇచ్చేయండి. రెంట్కి ఇంకా 70x ఉంటుంది. అందులో 50%. 50% అంటే 35x ఫుడ్ మీద, మిగతాది 35x. ఆ వాల్యూ 7,000 అయితే సో 30x వాల్యూ ఎంత? 35తో 2 టైమ్స్ 230 ఎంత అంటే సో 60 అంటే 6,000. అలా కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి అమ్మా. ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ and marked price to selling price of an article is 5:8 and 11:8 respectively. If the marked price of the article is 330, then find the discount allowed on the article. చూడండి అమ్మ, అక్కడ కాస్ట్ ప్రైస్ ఒకటి, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఒకటి, అదేవిధంగా మార్కెట్ ప్రైస్ ఒకటి. రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, సెకండ్ దాంట్లో కూడా సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఓకేనా? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 8 parts ఉంటే ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ 8 parts ఉంది. ఒకవేళ లేకపోతే మనం ఈక్వల్ చేసేయాలి. రెండిట్లో ఉన్న రేషియోలో సో కామన్గా ఉన్న టర్మ్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. లేకపోతే మనం ఈక్వల్ చేసి చేయాలి. మరి సెల్లింగ్ ప్రైస్ 8 parts, కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే 5 parts. సో అదేవిధంగా మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే 11 parts. క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ 11 parts వాల్యూ 330 అని ఇచ్చి మనల్ని ఏమడిగారంటే డిస్కౌంట్ ఎల్లోడ్. అసలు 11 parts ఉన్నదాన్ని 8 parts కంపేర్ అంటే డిస్కౌంట్ ఎన్ని పార్ట్స్ అలో చేశారు? సో 3 parts అలో చేశారు. 1 part వాల్యూ 3, సో 3 parts వాల్యూ 3 3s are ఎంత అంటే 90. సో 3 3s are 11 part. అక్కడ చూడండి మార్కప్ ప్రైస్ అమ్మ, ఇక్కడ మిస్టేక్ చేశాను. మార్కప్ ప్రైస్. సో మార్కప్ ప్రైస్ అంటే 5 ఉన్నదాన్ని 11 చేశారు. ఇది మార్కప్ ప్రైస్. యాక్చువల్గా 6 parts అమ్మ. మార్కుడ్ ప్రైస్ కాదు. మార్కుడ్ ప్రైస్ అయితే 11 parts. మార్కుడ్ ప్రైస్ అయితే 11 parts, కానీ అక్కడ మార్కప్ ప్రైస్ అన్నారు. మార్కప్ ప్రైస్ అంటే మార్కుడ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది. అది 6 parts వాల్యూ 330 అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే 3 parts వాల్యూ. అంటే అర్థం ఏంటంటే 330లో ఆఫ్. సో 330లో ఆఫ్ ఎంత అంటే 165. సో 165 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. What is the difference between the simple interest and compound interest on a sum of rupees 16,000 for 2 years
ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 20% per annum. మీకు ఆల్రెడీ తెలుసు. సో 10% 20% స్టాండర్డ్ వాల్యూస్ కాబట్టి 10% చొప్పున 2 ఇయర్స్కి. సో 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21, అదేవిధంగా 3 ఇయర్స్కి సో 33.1, అదేవిధంగా 4 ఇయర్స్కి 46.41%. అదేవిధంగా 20% చొప్పున సో 2 ఇయర్స్కి 44%. సో అదేవిధంగా సో 3 ఇయర్స్కి ఎంత అంటే 72.8%. మరి క్వశ్చన్లో 20% ఇచ్చారు కాబట్టి 2 ఇయర్స్కి సో 20% చొప్పున 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 44%, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 40%. మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 4%. 4% దేనిపైన అంటే 1600 పైన. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 4 16s ఆర్ ఎంత అంటే 64 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు సో ఆ 20% స్టాండర్డ్ వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు లేడర్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫార్ములా. సో 2 ఇయర్స్కి ఫార్ములా ఏంటమ్మా, P of R/100 హోల్ స్క్వేర్. అదే సో 3 ఇయర్స్కి అయితే ఫార్ములా ఏంటమ్మా, సో PR స్క్వేర్ ఆఫ్ సో 300 ప్లస్ R డివైడెడ్ బై 100 క్యూబ్. ఓకేనా, అదైనా ఇదైనా పర్వాలేదు. సో 3 ఇయర్స్కి అయితే అది, 2 ఇయర్స్కి అయితే అది, లేదంటే మీరు లేడర్ మెథడ్ చేసినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి ఏమన్నారు. A sum of money is divided among Sahun, Carly and Lucky such that the ratio of the shares of Sahun and Carly is 2:3 and that of Carly and Lucky is 12:11. If the sum of the share of Sahun and Lucky is rupees 570, then find the total sum. సో మొదటిగా ఏమన్నారంటే చూడండి అమ్మా, ఒక సమ్ ముగ్గురు మధ్య డివైడ్ అవుతుంది. షేర్ ఆఫ్ ఎస్ అదేవిధంగా సి, సి ఓకేనా. సహూన్ అండ్ కార్లీ ఈస్ 2:3. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే కార్లీ అండ్ దెన్ లక్కీ, ఇది ఎంత అన్నారంటే 12:11 అన్నారు. దీని నుంచి మనం ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు. C/L క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా, 2 12s ఆర్ సో 24, అదేవిధంగా 3 12s ఆర్ సో 36, అదేవిధంగా 3 11s ఆర్ ఎంత అంటే 33. ఓకేనా. సో ఆ మూడు కలిపితే ఎంత అనంటే, సో ఈ మూడు కలిపితే ఎంత అనంటే చూడమ్మా, 30 30 60 60 ప్లస్ 20 80 ప్లస్ ఇది ఒక 10 90 93. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమై ఉండాలంటే 93 మల్టిపుల్ అయి ఉండాలి. సో 93 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సమ్ ఆఫ్ ది షేర్ ఆఫ్ సౌన్ అండ్ లక్కీ. ఓకేనా, సౌన్ అండ్ లక్కీ అంటే వీళ్ళిద్దరిది కలిపి ఇచ్చారమ్మా. వీళ్ళిద్దరిది కలిపి ఎన్ని పార్ట్స్, 57 పార్ట్స్. 57 పార్ట్స్ వాల్యూని క్వశ్చన్లో 570 అన్నారు. మరి 57 పార్ట్స్ వాల్యూ 570 అయితే 93 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, సో 930 అవుతుంది. 930 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14లో a vessel contains a mixture of milk and water in the ratio 5:4. If 45 liters of mixture is taken out and 15 liters of water is added, then the quantity of milk in the new mixture is 4 liters more than that of water. Find the initial quantity of mixture. ఓకేనా, ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్ అన్నారు. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్సర్లో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉందమ్మా, ఏ రేషియోలో ఉందంటే 5:4. ఖచ్చితంగా ఆన్సర్ అయితే 9 మల్టిపుల్ చెక్ చేయొచ్చు, కానీ ఆప్షన్స్లో ఉన్నాయి 9 మల్టిపుల్స్. ఇందులో నుంచి ఏం చేశారంటే 45 లీటర్స్ బయటికి తీశారమ్మా. 45 లీటర్స్ బయటికి తీసినప్పటికీ కూడా రేషియో మళ్ళీ ఎలా ఉంటుంది, 5:4 ఉంటుంది. దీనికి మళ్ళీ ఏం చేశారంటే 15 లీటర్స్ ఏం కలిపారంటే వాటర్ కలిపారు. ఓకేనా, ఇక్కడ మిల్క్ నేను ఏమనుకున్నానంటే 5x అనుకున్నాను. సో వాటర్ ఏమవుతుందంటే 4x. దానికి మళ్ళీ ఏం చేశారంటే 15 కలిపారు. సో కలిపిన తర్వాత ఫైనల్గా వచ్చిన మిక్సర్లో మిల్క్ అనేది, మిల్క్ ఇన్ ద న్యూ మిక్సర్ ఈస్ 4 liters మోర్ దెన్ దట్ ఆఫ్ వాటర్. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అన్నారంటే 4 liters అన్నారు. సో 5x మైనస్ 4x x మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే 4 liters. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అనంటే సో 19. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 19. క్వశ్చన్లో ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్సర్, మొత్తం మిక్సరే. ఇక్కడ ఈ 9x వాల్యూ ఎంత అవుద్దమ్మా, 9x వాల్యూ 9 19s ఆర్ 171. ఈ 171 ఇప్పుడు 45 తీసిన తర్వాత 171 అంటే తీయక ముందు ఎంత అంటే 171కి 45 కలిపితే సో 171 కనుక 45 కలిపితే సో ఆన్సర్ ఏమవుతుందంటే 216 liters అవుతుంది. సో 216 liters అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A and B alone can do some work in 20 days and 40 days respectively. Find the time required by them to complete 30% of the work while working together. క్వశ్చన్లో A1 అయితే సో 20 డేస్లో చేస్తుంది. సో అదేవిధంగా సో B1 అయితే 40 డేస్లో చేస్తుంది. ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ బై దెమ్ టు కంప్లీట్ 30% ఆఫ్ ది వర్క్ వైల్ వర్కింగ్ టుగెదర్. ఓకే, ఇద్దరు కలిపి మొత్తం వర్క్ అయితే ఎన్ని రోజుల్లో చేయగలరమ్మా, XY డివైడెడ్ బై X+Y అంతే కదా. సో ఏ X డేస్లో B Y డేస్లో చేసి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే XY డివైడెడ్ బై X+Y.
సో అంటే 20 into 40 divided by 20 plus 40 60, కానీ అందులో మొత్తం వర్క్ కాదు, 30% ఆఫ్ ది వర్క్ అంటే 3/10th part ఆఫ్ ది వర్క్. సో ఈ 2 zeros క్యాన్సిల్, 2 3s are 6 క్యాన్సిల్, ఇంకేం మిగిలిపోయింది పైన 4 మిగిలిపోయింది కాబట్టి 4 days. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఐ చూడండి అమ్మా. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి సో ఏమి ఇచ్చారనంటే టేబులర్ ఫామ్ ఇచ్చారు. సో టేబులర్ ఫామ్లో డేటా మొదటిగా ఏమి ఇచ్చారు చూడండి అమ్మా. The given table chart shows the total number of umbrellas sold. Total number of umbrellas sold. అదే విధంగా రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ టు బ్లాక్ కలర్ umbrellas sold in 5 different shops ABCD. ఓకేనా? ఏ, సో అదే విధంగా బి, సి, డి, ఈకి సంబంధించి మొదటిగా టోటల్ అంటే అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఏ కలర్ ఉన్నాయేమో రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి. సో రెడ్ అదే విధంగా బ్లాక్ ఇచ్చారు. సో కొద్దిగా తొందరగా రాసేద్దాం. సో 1200, సో అదే విధంగా 1300, సో 800, అదేవిధంగా సో 1600, ఆ తర్వాత 1500. నెక్స్ట్ ఏమన్నారంటే రేషియో ఇచ్చారు కాబట్టి దాని నుంచి రెడ్ బ్లాక్ ఎంత అన్నది మనం చెప్పేయగలం. ఫస్ట్ది 7:5 అంటే సో 12 parts చేస్తే 1 part వాల్యూ 100, సో 700 ఒకటి, 500 ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ 13 parts చేస్తే 600, సో 700. ఆ తర్వాత నెక్స్ట్ సో 8 parts చేస్తే 300, 500, సో 300, 500. ఆ తర్వాత నెక్స్ట్ 16 parts చేస్తే సో 700, అదేవిధంగా 900. నెక్స్ట్ సో 5 parts చేస్తే 1 part వాల్యూ ఎంత అంటే సో 300, 3 2s are 600, 3 3s are ఎంత అంటే 900. ఓకేనమ్మా, ఇది డేటా. సో ఇది డేటా. ఈ డేటాలో సో మొదటిగా సో క్వశ్చన్ నెంబర్ 16 చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. సో డేటా రాసుకున్న తర్వాత మీకు టేబులర్ ఫామ్కి సంబంధం లేదు, ఏ డేటా కావాలని అక్కడే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16లో ఏమన్నారో ఒకసారి చూడండి అమ్మా. ఏమన్నారంటే 16లో ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ రెడ్, బ్లాక్, ఇక్కడ ఎడిషనల్గా ఈ క్వశ్చన్లో వైట్ కూడా యాడ్ చేశారు. సోల్డ్ ఇన్ షాప్ డి ఈస్ 25% మోర్ దెన్ ది సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అంబ్రెల్లాస్ సోల్డ్ ఇన్ షాప్ డి. ఓకేనా? అంటే అందులో 3 కలర్లు కలిపి సో అదేవిధంగా 2 కలర్లు కంటే 25% ఎక్కువ అంట. సో 25% అంటే సో 1/4 కాబట్టి ఇది 4 parts అనుకుంటే ఇది 5 parts. క్వశ్చన్లో ఇంకేమన్నారనంటే దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ వైట్. ఓకేనా? సో రెడ్ అదేవిధంగా వైట్ అంబ్రెల్లాస్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ డీకి సంబంధించి మనకు రెడ్ తెలుసమ్మా, ఎంత 700. ఇంకేం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది, వైట్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. చూడండి ఈ 4 parts వాల్యూ అంటే మొత్తం రెడ్ బ్లాక్ కలిపి ఎంత అంటే 1600. మరి ఇది రెడ్ బ్లాక్, ఇదేంటి రెడ్ బ్లాక్ వైట్ అంటే ఇక్కడ 1 part కదా ఎక్కువ. సో ఆ 1 part అనేది ఏంటి, ఆ 1 part అనేది ఏంటి, వైటే కదా. 4 parts వాల్యూ 1600 అయితే 1 part వాల్యూ ఎంత అంటే 400. మరి 700కి 400కి డిఫరెన్స్ ఎంత అంటే 700కి 400కి డిఫరెన్స్ ఎంత అంటే సో 300. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి అమ్మా. ఏమన్నారు 17లో ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అంబ్రెల్లాస్ ఇన్ షాప్ ఏ x plus 20 respectively if the total revenue generated by selling all the umbrellas sold in shop A is 28,000, find the value of x. ముందుగా రెడ్ చూడండి అమ్మా. సో రెడ్ చూసి ఎన్ని ఉన్నాయంటే 700 ఉన్నాయి కాబట్టి అక్కడ 700 into x వస్తుంది అమౌంట్. ఆ తర్వాత సో బ్లాక్ చూసినట్లయితే సో 500x ప్లస్ సో 500 into 20, 5 2s are సో 10 అంటే 10,000 is equals to ఓవరాల్ ఇన్కమ్ ఎంత అంటే 28,000. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 1200x, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే సో 18,000. ఓకేనా? సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 12తో కరెక్ట్ ఎన్ని టైమ్స్ అంటే 15 times. కాబట్టి క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్ వాల్యూని ఏమని చెప్పుకోవచ్చు అంటే 15 అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ డి 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 18లో ఏమన్నారు ద టోటల్ నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ రెడ్ బ్లాక్ సోల్డ్ ఇన్ షాప్ ఎఫ్. యాక్చువల్గా ఇక్కడ ఎఫ్ లేదు, ఇక్కడనే చెప్పారు. ఈజ్ 25% లెస్ దాన్ ది సమ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ సోల్డ్ ఇన్ షాప్ బి అండ్ సి. టోటల్ నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ సోల్డ్ ఇన్ బి అండ్ సి. ఓకేనా? ఎఫ్ డైరెక్ట్ సాల్వ్ చేసేద్దాం. అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 25% లెస్ అంటే 75%. 75% అంటే 3/4 part బి ప్లస్ సి. బి 1300, సి ఎంత అంటే 800, రెండు కలిపి ఎంత అంటే 2000. సో 100 అలా ఉంచండి. ఓకేనమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే ఇఫ్ 2/5 ఆఫ్ ది అంబ్రెల్లా సోల్డ్ ఇన్ షాప్ ఎఫ్ ఆర్ రెడ్ కలర్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ కలర్ అంబ్రెల్లా సోల్డ్ ఇన్ ఎఫ్. ఇందులో సో అవుట్ ఆఫ్ 5 partsలో 2 parts రెడ్ కలర్. మనల్ని అడిగింది ఏంటంటే బ్లాక్ కలర్ అంటే ఎన్ని పార్ట్స్, 3 parts. ఓకేనమ్మా. సో సాల్వ్ చేసినట్లయితే ఏం సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం సో 5 4s are ఎంత అంటే 20 కదా. సో 20తో ఇది ఎంత అవుతుందంటే 210 of 105.
లేదా 4తో 5తో కూడా మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 3 3s are 9 into 105. సో ఫైనల్గా 9 5s are 45, 9 1s are 9. సో 945. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. 19లో ఏమన్నారో చూడండి. 19లో ఇఫ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రెడ్ టు బ్లాక్ కలర్ అంబ్రెల్లాస్ అన్సోల్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఈ, ఓకేనా, ఈలో చూడండి రెడ్ అన్సోల్డ్, ఈలో రెడ్ అన్సోల్డ్ అదేవిధంగా బ్లాక్ అన్సోల్డ్, ఈ రేషియో 3:2 అంటే ఈకి సంబంధించి మాత్రమే. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చర్డ్ ఓకేనా, రెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అదేవిధంగా బ్లాక్ మ్యానుఫ్యాక్చర్డ్ రేషియో ఎంత అంటే 9:11. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ కలర్ అంబ్రెల్లాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ ఈ, ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మొత్తం 9x మ్యానుఫ్యాక్చర్ చేశారు. మనం యాక్చువల్గా అడిగింది ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్లాక్ కలర్ అంబ్రెల్లాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షాప్ ఈ అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో 11 మల్టిపుల్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటే ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే సో బ్లాక్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. యాక్చువల్గా బ్లాక్ ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మా, ఈకి సంబంధించి బ్లాక్ ఎన్ని ఉన్నాయి, ఈకి సంబంధించి బ్లాక్ 900 ఉన్నాయి. ఏవి సోల్డ్, మరి మ్యానుఫ్యాక్చర్ ఖచ్చితంగా 900 కంటే ఎక్కువే ఉండాలి. కాబట్టి 900 కంటే ఎక్కువ ఉంటూ 11 మల్టిపుల్ ఏముందంటే ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1100 అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొచ్చు ఏమీ చేయకుండా. ఒకవేళ ప్రాసెస్ చేద్దాం అనుకుంటే 9x రెడ్ అమ్మ, 9x రెడ్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, 11x బ్లాక్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. అందులో నుంచి మ్యానుఫ్యాక్చర్లో నుంచి ఏం చేద్దామంటే అన్సోల్డ్ తీసేద్దాం, లేదంటే సోల్డ్ తీసేయండి. సో రెడ్లో సోల్డ్ ఎంత అమ్మా 600, మరి బ్లాక్లో సోల్డ్ ఎంత అమ్మా 900. తీసేస్తే ఏమొస్తుంది, అన్సోల్డే కదా వస్తుంది. ఆ రేషియో ఎంత 3/2. దాని నుంచి 2 9s are 18, 3 11s are 33. 33లో నుంచి 18 తీస్తే ఎంత అంటే 15x. అదేవిధంగా 2 6s are 12, 3 9s are 27. 27లో నుంచి 12 తీస్తే ఎంత అమ్మా, సో 1500. మరి 15x వాల్యూ 1500 అయితే 11x వాల్యూ ఎంత, 11x వాల్యూ ఎంత అంటే 1100. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, క్వశ్చన్ నెంబర్ 20. సో క్వశ్చన్ నెంబర్ 20లో ఏమన్నారంటే సో అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ షాప్ సి 64% ఆఫ్ దెమ్ ఆర్ సోల్డ్. డేటా కూడా మనకి ఏమి ఇచ్చారంటే సోల్డే ఇచ్చారమ్మా. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాస్ అన్సోల్డ్ ఇన్ షాప్ సి టు ద నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ అంబ్రెల్లాస్ సోల్డ్ ఇన్ షాప్ ఈ. నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ అంబ్రెల్లాస్ సోల్డ్ ఇన్ షాప్ ఈ, రెడ్ కలర్ ఎంత అమ్మా 600. ఇక్కడ ఏం తీసుకోవాలంటే అన్సోల్డ్ షాప్ సిలో. మరి 64% సోల్డే కదా, ఆ 64% వాల్యూ షాప్ సిలో ఎంతమ్మా, సో 800 కదా. సో 800 కదా. మరి అయితే ఇప్పుడు దీని నుంచి మనకి అన్సోల్డ్ ఎంత అంటే 36% కదా. అవుట్ ఆఫ్ 100%లో 64% సోల్డ్ అయితే అన్సోల్డ్ ఎంత 36%. ఓకేనా. సో 8తో 8 టైమ్స్, ఓకేనా. తర్వాత 4తో 2 టైమ్స్, 4 9 టైమ్స్. సో 2తో 50 టైమ్స్, 5 9s are ఎంత అంటే 45. సో ఎంత అంటే 450. ఓకేనా, ఇది 600. 0 0 కట్ చేయండి. 15తో 3 టైమ్స్, 15తో 4 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 3:4 అవుతుంది, 3:4 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెంబర్ సిరీస్ క్వశ్చన్లో రాంగ్ నెంబర్ సిరీస్ ఇవ్వడం జరిగింది. ఏం చేద్దామనంటే ఆల్టర్నేట్ డిఫరెన్స్ తీసుకుందామా, ఆల్టర్నేట్ డిఫరెన్స్ కానీ లేదంటే డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకునే ఇబ్బంది లేదు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అమ్మా, సో 11. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, సో 22. ఇది -11 22. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అమ్మా, సో 52లో నుంచి 19 తీసేయండి. 52లో నుంచి 19 తీస్తే సో 33 -33. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, మీకు ఆల్రెడీ లాజిక్ స్ట్రైక్ అయిపోయింది. 11 22 33 అంటే నెక్స్ట్ 44 రావాలి. సో మరి 44 వస్తుందా లేదా చూడండి, 44 రావాలన్నట్టు ఉంది. సో 13 - 9 అంటే ఎంత అంటే 4. సో ఆ తర్వాత 16 - 11 అంటే 44 సరిపోయింది. ఆ తర్వాత 108 చూడండి 44ఏనా. సో ఇక్కడ 17 - 11 అంటే 64 వస్తుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 83లో నుంచి 8 తీసేయండి. సో 83లో నుంచి 8 తీస్తే ఎంత అంటే 77. ఓకేనా, 77. కాకపోతే ఇక్కడ యాక్చువల్గా మనకి ఎంత రావాలంటే 11 22 33 44 నెక్స్ట్ 55 రావాలి. ఓకేనా, ఇక్కడ 55 రావాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్ ఏమై ఉండాలంటే 183 కాదు. సో నెంబర్ రాంగ్ ఉంది. 183 కాకుండా వేరే నెంబర్ అయితే రెండు మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ బి 183 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 48 94 186 370. సో దగ్గర డబల్ కనబడుతున్నాయి కదమ్మా. సో 25 × 2 25 × 2 అంటే 50 -2. అదేవిధంగా 48 × 2 96 -2. ఆ తర్వాత మళ్ళీ 94 × 2 188 -2. 186 × 2 సో 308 186 × 2 సో 372
-2 అంటే ఎంత అంటే 370. మరి 370 ఇంటూ 2 సో -2 ఎంత అంటే 740 -2 అంటే 738 ఉండాలి. 736 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5, 15, 65, 385 సో 3165, 316, 55. సో ఇందులో మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఏమైనా పట్టుకుంటే వస్తుందంటారా? మల్టిప్లికేషన్ లాజిక్ ఏమైనా ఉందని చూడండి. 65 నుంచి 5తో చూడండి, 5 ఇంటూ 15 నుంచి డైరెక్ట్గా రాదు. 15 4s are 60 ప్లస్ ఏమని తీసుకోవచ్చమ్మా 5 తీసుకోవచ్చు. 5 ఫస్ట్ది అయితే 5 ఇంటూ 2 10 ప్లస్ 5 అని తీసుకోవచ్చు. సో సెకండ్ది 15 ఇంటూ 4 60 ప్లస్ 5 అని తీసుకోవచ్చు. అప్పుడు తర్వాత ఏమవుద్దమ్మా 65 ఇంటూ 6 ఎంత? 65 ఇంటూ 6 అంటే 390. 390 ప్లస్ 5, 390 ప్లస్ 5 అంటే ఎంత? సో 395. నెక్స్ట్ ఏమవుతుందంటే 395 ఇంటూ 8 ప్లస్ 5 సో 8 5s are 40, 8 9s are 72 plus 4 76, 8 3s are 24 plus 7 సో 3160 plus 5 అంటే 3165 సరిపోయింది. అంటే రాంగ్ నెంబర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 395 రావాలి, కానీ 395 బదులుగా సో 385 ఇచ్చారు కాబట్టి 385 ఇస్ ద రాంగ్ నెంబర్. 181, 204, 233, 264, 303, 342 సో అదేవిధంగా 385. ఆల్టర్నేట్ డిఫరెన్స్ చూసుకున్నా సరిపోద్ది. సో డైరెక్ట్ డిఫరెన్స్ అయినా పర్వాలేదు. సో డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుందాంలేండి. ఎంత చూడండి అమ్మా ఇది, ఎందుకంటే తగ్గి పెరగలేదు కాబట్టి డైరెక్ట్ డిఫరెన్సే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే సో 19 ప్లస్ 4 అంటే 23. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 29. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 31. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 36 ప్లస్ 3 సో 36 ప్లస్ 3 అంటే 39. సో 36 ప్లస్ 3 అని అంటే 39. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే ఇది కూడా సో 39. ఆ తర్వాత ఇదెంత అని అంటే సో 85లో నుంచి 42 తీస్తే ఎంత అమ్మా 40 సో 43. ఓకేనా 43. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 23, 29, 31 ఇక్కడ ఏం రావాలంటే ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్ 37 రావాలి, ఇక్కడ 41 రావాలి. కాకపోతే రాంగ్ నెంబర్ ఏమని చెప్పొచ్చు ఇప్పుడు మీరు? సో 303 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 64 సో 118, 226, 442, 884, 1738 కరెక్ట్గా డబల్ కనబడుతున్నాయి కదమ్మా. ఎగ్జాక్ట్ డబల్ కాదు కానీ దగ్గర దగ్గర డబల్. 64 ఇంటూ 2 128 మైనస్ 10, 118 ఇంటూ 2 336 మైనస్ 10 సో 226 ఇంటూ 2 సో 452 మైనస్ 10. ఓకేనా, అదేవిధంగా 442 ఇంటూ 2 సో మైనస్ 10 సరిపోద్ది. ఇది మైనస్ 10 సరిపోలేదు, ఇక్కడ 874 రావాలి. సో 874 రావాలి కాబట్టి 884 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి అమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సో సింబల్స్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాడు. మనకు ఉండే సింబల్స్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సో అది ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ తర్వాత మైనస్ ప్లస్ అదేవిధంగా ప్లస్ మైనస్. ఫస్ట్ ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. కాన్స్టెంట్ పక్కన సో సమ్ ఉంటే అది కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఇచ్చిన రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో ఇది ఫ్రీ క్వశ్చన్. సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ఫ్యాక్టర్స్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అని అంటే 60, అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 17. సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ ప్లస్ వస్తాయి. అలా ఒక రెండు నెంబర్లు చెప్పినట్లయితే 12 5s are ఎంత అంటే 60, 12 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 17. తర్వాత వై వాల్యూ ప్లస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 112, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 22. 14 8s are 112, 14 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 22. ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఇది చూస్తే గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆన్సర్ ఏమవుతుంది? సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్స్ ఫ్రీ క్వశ్చన్. ఎందుకని ఇచ్చిన క్వశ్చన్లో రెండిట్లోని కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి? సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ ఏమొస్తాయనంటే ప్లస్ ప్లస్ సింబల్స్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 350, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 39. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 350ని 7 ఇంటూ 50 అని రాయొచ్చు. ఇంకా 7 2s are 14 ఇంటూ 25. 14 25 కలిపితే ఎంత? 39. సో 25 14. ఆ తర్వాత ఇక్కడ వై వాల్యూ చూసినట్లయితే ప్లస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 120, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 7. అలా ఒక రెండు నెంబర్లు తీసుకుంటే 15 8s are ఎంత అంటే 120, 15 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, సో ఇది గ్రేటర్ దెన్, ఇది చూస్తే లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి వెంటనే ఆన్సర్ ఏంటి? సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. సో అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ చూసినట్లయితే మైనస్ మైనస్ వస్తుంది. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 88, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 19. 11 8s are ఎంత అని అంటే సో 88, 11 ప్లస్ 8 19.
అదేవిధంగా y వాల్యూ కూడా మైనస్ మైనస్ 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 33, 2 నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 14. అలా ఒక 2 నెంబర్లు చూసినట్లయితే 11 3s are 33, 11 + 3 = 14. ఫస్ట్ ఈ రిలేషన్ చూస్తే ఈక్వల్, ఇది చూస్తే లెస్ దెన్, ఇది చూస్తే ఇది గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి సో వెంటనే ఆన్సర్ ఏంటంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. సో అర్థం కాకపోతే ఒకసారి సెకండ్ టైం వాచ్ చేయండి, ఎలాగో వీడియో కాబట్టి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.